గంజి ఉంచారా? ఉంచామండి. గంజి ఉంచుతా ఉందా ఆమె? నువ్వు ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఉంచుతా ఉన్నాము గంజి అని. వీడియో రికార్డ్ అయింది కదా, చూపియాలా? వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంట్లో కూర్చుంటే ఎట్లా? ఏమి ఆమె తిందంటా ఉందండి, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినామంటా ఉన్నారు. ఏం చేస్తారు? సమాధానం చెప్పండి. వంట చేసేది ఇద్దరా? ఏమైపోయింది వంట? గంజి ఉంచారా? ఉంచామండి. అది పప్పుది. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంఈఓ రమ్మను, హెడ్ మాస్టర్ రమ్మను. ఇప్పుడు ఇది గంజి ఉంచకూడదమ్మా, వీళ్ళు ఉంచుతా ఉన్నారు. మీకు చెప్పలేదా? ఇన్స్ట్రక్ట్ చేయలేదు మరి. గంజి ఉంచుతా ఉందా ఆమె? నువ్వు ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఉంచుతా ఉన్నాము గంజి అని. వీడియో రికార్డ్ అయింది కదా, చూపియాలా? మరి వంచుతాను అన్నావు నువ్వు. మరి ఎవరు వచ్చినా అని మేము వంచడం లేదండి అని చెప్పాలా? విటమిన్స్ ఉన్నాయి దాంట్లో, అందుకు నువ్వు వంచడం లేదని చెప్పాలి. నేను అలా అనలేదండి అని అబద్ధం చెప్తాను నిమిషాల మీద. నేను అందుకే మీలాంటి వాళ్ళు అబద్ధాలు చెప్తానని వీడియోలు తీసుకుంటాను. అర్థమైందా? ఇటు అబద్ధాలు చెప్తారనే వీడియోలు తీసుకునేది. నేనేం పనిలేక కాదు. అందరూ అంటారు నన్ను, వీడియోలు తీస్తారు ఏం అవసరమా అది ఇదని. మమ్మల్ని వీడియోలు ఎందుకు తీయాలా, ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు అని. మీలాంటి వాళ్ళు అబద్ధాలు చెప్పిన దానికి మేము ఏం చేస్తాం? మానవ జన్మ లాంటిది. బాగానే ఉంది కానీ కొంచెం పోపు, అది ఏమంటారు మీరు, తాలింపు కొంచెం మంచిగా పెట్టాలి. ఇంకా కొంచెం ఇవన్నీ ఎప్పుడెప్పుడు సరుకులు తెచ్చుకుంటా ఉంటారా మీరు? ఇది అసలు వీళ్ళ కాడ ఎట్లా వచ్చింది? ఇది మీకు ఎట్లా వచ్చింది? ఇది కోట అది కాదు, ఇది ఎక్కడిది కందిపప్పు? ఇది అంగన్వాడీలో ఇచ్చేది. నువ్వు కొనుక్కున్నావు ఎక్కడో? ఇదే రాసింది ఇక్కడ అంగన్వాడీ సివిల్ సప్లైస్. మేము సివిల్ చెప్పేది నువ్వు అక్కడ వాటిలో ఇయ్యక 4 నెలలు అయింది కందిపప్పు. ప్రభుత్వము కోటాలో కందిపప్పు ఇయ్యక 4 నెలలు అయింది. చిన్న పాపలకు ఇది ఇవ్వరు, కందిపప్పు ఇవ్వరు. తీలేకుండా పడేయాల. మీరు చూసుకోండి అమ్మా కొంచెం జాగ్రత్తగా, అలాంటివన్నీ కూడా. అది కోట అది కోటాలో ఇచ్చేది. అది కోటాలు మేము 4-5 నెలలు అయింది కందిపప్పు ఇయ్యక. ప్రభుత్వం కందిపప్పు ఇవ్వడం లే కాబట్టి, ప్రభుత్వం కందిపప్పు ఇవ్వడం లేదు కాబట్టి మీ కాడ కందిపప్పు వచ్చిందంటే 4-5 నెలల క్రితంది. ఉండకూడదు మన దగ్గర. నువ్వు జాగ్రత్త. ఇంకా 60 days మ్యానుఫ్యాక్చరింగ్, 6th month, 7th, 8th, నెక్స్ట్ మంత్ 22nd కల్లా అయిపోతాయి కదమ్మా ఇవి. ఎక్స్ ఎన్ని వచ్చాయి? 288 సార్. మెగా పిటి ఇంట్రెస్ట్ వచ్చాయి. పింక్ కలర్ ఎన్ని వాడారు? ఇప్పుడు ఎన్ని ఉండాలి మన దగ్గర? ఇంకా నిన్నైతే 150 ఇచ్చాను సార్. అవే ఉన్నాయి కాదు, ఏ రోజు ఆ రోజు రాయరా ఎన్ని అయిపోయింది? అది తీసుకురండి. ఈ రోజు ప్రజెంట్ మీకు ఎన్ని ఉండాలా మన దగ్గర ఫిజికల్ గా? రైస్ అయితే ఏంది, ఎగ్స్ అయితే ఏంది, చికెన్స్ అయితే ఏంది, ఫిజికల్ గా ఎన్ని ఉండాలి? ప్రతి స్కూల్ కూడా రికార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత స్టాక్ వచ్చింది, ఈ రోజుకు ఎంత ఇచ్చినాము, ఎంత ఉండాలి మన దగ్గర, ఆ స్టాక్ రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరి ఎగ్తో సహా, ఎవరి చిక్కితో సహా. ఇంకోసారి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అమ్మా. హెచ్ఎం గారు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఎంఈఓ గారు చెప్తారు ఆ పాత వాళ్ళకు. ఎవరు అంత బాధ్యత లేకుండా ఎట్లండి? ఆ పాత ఆయన పోయిన వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి వివరాలు చెప్పిపోతే వీళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. ప్రతి స్కూల్లో ఖచ్చితంగా, హై స్కూల్ కానీ స్కూల్ కానీ, రికార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంగన్వాడీ సెంటర్లో బిట్టు రాస్తారు, లేకపోతే మేము ఒప్పుకోం. మనకెందుకు అంత బాధ్యత లేకుండా ఎట్లా? దే ఆర్ గెటింగ్ ఓన్లీ 11,500, దే ఆర్ గెటింగ్ lakh of rupees. అట్లా ఎట్లయితుందండి? ఖచ్చితంగా పద్ధతి. మేము ఈ పనులు చేయాలా అనుకోకూడదు. మీరు ఆ పనులు చేయకూడదు అంటే మీరు మీ ప్రభుత్వ నిర్ణయం, అది మనం ఏం చేయలేము. మీకు ఇచ్చిన డ్యూటీ అది. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ ఫాలో కావాల్సింది. ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? 32. టీచర్స్ ఇద్దరా? 3 ఇద్దరా?
అందరు తింటారా? 32 మంది పిల్లలు అందరు తింటారా? ఈ బియ్యం సన్న బియ్యం వచ్చినాక బాగుందా? గంజి ఉంచుతున్నారు కదా, ఇక్కడ ఉంచుతారా? గంజి ఉంచకూడదమ్మా. ఎవరేమి గంజి ఉంచకూడదని ఇంటిమేషన్ లేదా? మరి వాళ్ళు గంజి శుభ్రంగా ఉంచుతాను స్వామి. గంజి ఉంచకూడదమ్మా, అట్టేసరి పోసుకోవాలా. సరి మీరు మీ స్కూల్ పరిధిలో మీరు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు సింపుల్ గా వాళ్ళు గంజి ఉంచుతున్నారు అంటే ఈ 4 సంవత్సరాల నుంచి మొత్తుకుంటా ఉన్నాం రోడ్ల మడి. గంజి ఉంచకుండే కుయ్యమర్రో అందులో పోర్ట్ఫైడ్ కెనల్స్ ఉంటాయి, కరిగిపోతాయి, అంత గంజి వెళ్ళిపోతుంది అని మేము మొత్తుకుంటా ఉంటాం. మీరు చెప్పకుంటే ఎట్లా? దగ్గరలో ఉండి మీకు ఎన్ని ఉంటాయి? ఒక 30 అంటే స్కూల్స్ మా అయితే 30 స్కూల్స్కి ఒక సర్క్యులర్ పంపించి గంజి ఉంచకూడదు వీళ్ళకంతా ఆ మాత్రం మీరు అవేర్నెస్ తేకుండా మేము ఏడో స్టేట్ అంతా తిరిగి అవేర్నెస్ తేవాలంటే యాడ్ అవుతుందండి. మీ పరిధిలో మీరు చేయాలండి. వాళ్ళకు శుభ్రం గంజి ఉంచుతా ఉన్నారు. గంజి ఉంచితే ఏం లాభం? కెనల్స్ అన్ని వెళ్ళిపోయా. ఆడ 70 రూపాయలు పెట్టి కెనల్స్ కొని ఏం లాభం అండి? ఇచ్చింది ఉందా లేదా? ఫిజికల్లీ ఐఎమ్ ఆస్కింగ్ దార్. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంట్లో కూర్చుంటే ఎట్లా? ఎంఈఓలు అనే వాళ్ళు స్కూల్ అన్ని తిరిగి మీరు ఆ వంట వాళ్ళకి చెప్పాలా స్ట్రిక్ట్ గా. మనకు స్కూల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఈ పాయింట్స్ కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి ఖచ్చితంగా మోటివేట్ చేయాలి. గంజి ఉంచకూడదమ్మా, సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్. మీరు కూడా హెచ్ఎం నువ్వు తెలుసుకోమ్మా తల్లి. ఏమి ఆమె తెలిదంటా ఉందండి. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినామంటా ఉన్నారు. ఏం చేస్తారు? సమాధానం చెప్పండి. మీరు ఏమంటా ఉన్నారు? మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినామన్నారు. అదేమో గంజి ఉంచుతాను శుభ్రంగా సలహా కూడా చూపిస్తాను. ఏడ ఉంచేది ఏంది? ఇంకా నాకు అర్థం కావడం ఏం లాభం చెప్పండి. అమ్మా, ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతారు. 25 కేజీ బ్యాగ్ లో 250 గ్రాములు కలుపుతారు. ప్రతి కిలోకు 10 గ్రాములు వస్తాయి. కడిగేటప్పుడు లైట్ తేలినట్లుంటాయి. అవన్నీ అట్లే ఒడిచి పట్టుకొని మళ్ళీ వేయాలి. అట్టేసరి సరికి నీళ్లు పోసుకొని ఉడకబెట్టాలి. ఎటువంటి పరిస్థితుల్లో గంజి ఉంచకూడదు. ఉంచడం వల్ల ఆ కెనల్స్ కరిగి అవన్నీ వెళ్ళిపోతాయి. విటమిన్స్, వాటి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ అని ఒక విటమిన్స్ కలుపుతారు. వాటి వల్ల పిల్లలకు బ్లడ్ బాగా మంచిగా ఉంటుంది, బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇదంతా వీడియోలు పెట్టి బయలేసినట్టుంది మా పని. రోజు భోజనం చేస్తున్నారు ఇక్కడ? మీరు తినే భోజనాలు ఎలా ఉన్నాయని నేను పర్యవేక్షిస్తుంటాను. ఓకే, రుచికరంగా ఉంటాయా? అందరు తింటున్నారు బాగా తృప్తిగా? డైలీ ఎగ్ ఇస్తున్నారా? రోజు చిక్కీ ఇస్తున్నారా? రోజు రాగి మాల్ట్ ఇస్తున్నారా? వారానికి 6 ఎగ్స్ ఇస్తా ఉన్నారా? అన్ని అబద్ధాలే మీరు చెప్పేది. అరే ఎస్ తప్ప వేరేది వచ్చినట్లేదు మీకు. రోజు చిక్కీ ఇస్తారా? మరి చెప్పాలి కదా. నేను అడిగినప్పుడు చెప్పండి. నేను అడిగినప్పుడు మీరు నేను ప్రశ్న జాగ్రత్తగా వినాలా. అన్నిటికీ ఎస్ఆర్ అంటా ఉన్నారని నేను కావాల్సిన అబద్ధం చెప్పిన. అర్థమవుతుందా? బాగా వినాలి. డే బై డే, రోజు మార్చి రోజు చిక్కీ ఇస్తారు, రోజు మార్చి రోజు రాగి మాల్ట్ ఇస్తారు, వీక్లీ 5 ఎగ్స్ ఇస్తారు, 6 ఇవ్వరు, సాటర్డే స్వీట్ పొంగల్ ఇస్తారు. అవునా? నేను అడిగిన ఎవరైనా కానీ, నేనే కాదు, మీ క్వశ్చన్స్ కూడా స్కూల్లో క్వశ్చన్స్ వస్తాయి కదా, అవి బాగా నీట్గా చదివి అర్థం చేసుకొని ఆన్సర్ రాయాలి. అంతేగాని ఏదో వేరే ఆన్సర్ రాస్తే ఫెయిల్ అవుతాం. బాగా చదువుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.